కేసుకు సంబంధించి వైసీపీ హయాంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కు అప్పటి ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి శేషగిరి బాబుకు హైకోర్టు జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. కోర్టు ఉత్తర్వులు జారీ చేశాక వాటికి వక్ర భాష్యం చెప్పకుండా సరైన స్ఫూర్తితో అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది అని తేల్చి చెప్పింది. కోర్టు ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని భావిస్తే వాటిపై అపీల్ చేసే వెసులుబాటు ఉందని గుర్తు చేసింది. ఉత్తర్వులకు వక్ర భాష్యం చెబుతూ వాటిని అమలు చేయకుండా ఉండడానికి వీల్లేదు అని పేర్కొంది. ప్రస్తుత కేసులో కోర్టు ఉత్తర్వులు అమలు చేయని పాఠశాల విద్యాశాఖ అప్పటి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఇంటర్మీడియట్ బోర్డు అప్పటి కార్యదర్శి శేషగిరి బాబుకు నెల రోజుల సాధారణ జైలు శిక్షతో పాటు 2,000 రూపాయల జరిమానా విధించింది. అయితే అప్పీల్ చేసుకునేందుకు వీలుగా సమయం ఇవ్వాలని అధికారుల తరపు న్యాయవాదులు అభ్యర్థించడంతో తీర్పు అమలును 4 వారాల పాటు నిలుపుదల చేసింది. తామిచ్చిన ఉత్తర్వులపై అప్పీల్ కోర్టు ఎలాంటి స్టే ఇవ్వకపోతే ఈ నెల 21న హైకోర్టు రిజిస్ట్రార్ జ్యుడిషియల్ ముందు లొంగిపోవాలని అధికారులకు స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో తీర్పిచ్చారు.